అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనియు దేవుని బతిమాలుచున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనములు. మన ప్రార్థనలకు జవాబులు, వాగ్దానముల ప్రవచనముల నెరవేర్పు దేవుడు తన సమయంలో తన చిత్తము చొప్పున మన ఎడల జరిగిస్తారు. ఇవన్నీ మనము అనుకున్న సమయంలో జరగవు, అన్నీ ఆయన సమయంలోనే జరుగుతాయి. కాబట్టి మనకు ఓర్పు ఎంతో అవసరం. ఈ ఓర్పు చేతనే వాగ్దానములను, ప్రవచనములను, ప్రార్థనలకు జవాబులను పొందుకోగలుగుతాం. ఈ ఓర్పు మనకు ఎంతో ఆనందాన్ని పుట్టిస్తుంది. ఆమెన్. ఈ నేపథ్యంలో ఎన్ని శోధనలు, అవమానములు, నిందలు వచ్చినా దీర్ఘశాంతముతో దేవుని కొరకు కనిపెట్టాలి. ఈ దీర్ఘశాంతము కూడా మనలను ఆనందములోనికి నడిపిస్తుంది. ఆమెన్. హల్లెలూయా. ఈ ఆనందముతో కూడిన ఓర్పు, దీర్ఘశాంతము కలిగి ఉన్నప్పుడు దేవుని మహాశక్తిని బట్టి మనము బలవంతులముగా జీవించగలుగుతాం. మన గమ్యాన్ని చేరుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇటువంటి కృప కొరకు మనందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనములు. మా ఓర్పు దీర్ఘశాంతము చేతనే మీ వాగ్దానములు, ప్రార్థనలకు జవాబులు పొందుకోగలుగుతాం. మీ మహిమా శక్తిని బట్టి మమ్ములను బలవంతులుగా చేసి ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.